నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 3,04,965 కోట్లతో ప్రజాపద్దు, సంక్షేమం, విద్య, ఉపాధి కల్పన సమ్మిళితంగా బడ్జెట్. ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో 56,084 కోట్లు, వ్యవసాయానికి 24,439 కోట్ల కేటాయింపు. అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాలుగా సుపరిపాలన రథం, ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నామన్న సర్కార్. పదేళ్ల ప్రగతి రథాన్ని పంక్చర్ చేశారని బీఆర్ఎస్ ధ్వజం, కేటాయింపులు ఆచరణకు పొంతనే లేదని బీజేపీ విమర్శలు. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతున్నామన్న సీఎం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వర్గీకరణ అమలు చేయలేదని వెల్లడి. దేశంలో పాల ఉత్పత్తి పెంపునకు కేంద్రం నిర్ణయం, 6,190 కోట్లతో 2 పథకాలకు మంత్రివర్గం ఆమోదం. తొమ్మిది నెలల నిరీక్షణ తరువాత భూమి మీదకు సునీత విలియమ్స్, ప్రపంచవ్యాప్తంగా హర్షం, గుజరాత్లో సంబరాలు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే లక్ష్యంగా ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను తీసుకొచ్చింది. తెలంగాణ తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 3,04,965 కోట్లతో పద్దును ప్రవేశపెట్టింది. 6 గ్యారంటీల అమలు, ప్రజా సంక్షేమం, విద్య, ఉపాధి కోసం సముచిత కేటాయింపులు చేసింది. దశాబ్ద కాలం పాలనా వ్యవస్థల విధ్వంసం, ఆర్థిక అరాచకత్వంతో కూడిన పాలనతో ఛిద్రమైన తెలంగాణ పాలనా ఆర్థిక వ్యవస్థలని గాడిలో పెడుతూ రాష్ట్ర తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. గత బడ్జెట్ అంచనాల్ని 8.63% తగ్గించిన ప్రభుత్వం సవరించిన గత బడ్జెట్ అంచనాపై 14.6% పెంపుతో తాజా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వంతో ఛిద్రమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెడుతూ ఆదాయ వ్యయాల్ని బేరీజు వేసుకుని వాస్తవిక పద్దును తెచ్చామన్న ఆర్థిక మంత్రి భట్టి 3,04,965 కోట్లతో పద్దును ప్రవేశపెట్టారు. మొత్తం పద్దులో రెవెన్యూ రాబడి 2,29,720 కోట్లు, మూలధన రాబడి 74,645 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా 1,45,419 కోట్లు, పన్నేతర ఆదాయం 31,618 కోట్లు వస్తుందని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 29,899 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 22,782 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా 64,539 కోట్లు, కేంద్రం నుంచి రుణాల ద్వారా 4,000 కోట్లు, ఇతర రుణాల ద్వారా 1,000 కోట్లు సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లు ఉంటుందని ప్రతిపాదించారు. రుణాలు, చేబదుళ్ల చెల్లింపులకు 21,350 కోట్లు, మూలధన చెల్లింపులకు 20,027 కోట్లు ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు 498 కోట్లు ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం మొత్తంగా ద్రవ్యలోటు 54,009 కోట్లని లెక్కగట్టింది. 2024-25 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,79,751 రూపాయలన్న బట్టి జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే 1,74,172 రూపాయలు ఎక్కువని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అప్పుల అంచనా 5,04,814 కోట్లుంటుందన్న సర్కారు జీఎస్డీపీలో అప్పుల శాతం 28.1% అని అంచనా వేసింది. తెలంగాణ తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమ్మిళిత అభివృద్ధి, ప్రజాస్వామ్యబద్ధంగా సంక్షేమాన్ని అందించేందుకు ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే గత పాలకులు సృష్టించిన సవాళ్లన్నింటినీ ఎదుర్కొని తమ ప్రభుత్వం పరిపాలనా సత్తాను చాటుకుందన్న భట్టి విక్రమార్క అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే 3 అంశాలతో తెలంగాణ నమూనా దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్నామని
తెలిపారు. అధికారాన్ని ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా, అధికార పీఠం హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు తెచ్చేలా విస్తృత ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా పంపిణీలో రాష్ట్రం సహా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతోన్న అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక మంత్రి భట్టి ప్రభుత్వం చేసే ప్రతి చర్యను శంకిస్తూ నిరాధారమైన విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. అడ్డంకుల్ని అధిగమించి రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. సమ్మిళిత అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు అందించేందుకు గాను ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగుతున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే 3 అంశాలతో తెలంగాణ నమూనా నేడు దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచే విధంగా కృషి చేస్తున్నాము. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే గత పాలకులు సృష్టించిన సవాళ్లన్నింటినీ ఎదుర్కొని మా ప్రభుత్వం పరిపాలనా సత్తాను చాటుకుంది. తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్య సాధనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో మా పాలనని ముందుకు నడిపిస్తున్నాం. ఈ రోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం $200 బిలియన్. రాబోయే 10 ఏళ్ల కాలంలో దీన్ని 5 రెట్లు అభివృద్ధి చేసి $1,000 బిలియన్ ట్రిలియన్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. బడ్జెట్ కేటాయింపుల్లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం వ్యవసాయానికి 24,439 కోట్లు, నీటిపారుదలకు 23,373 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు, విద్యారంగానికి 23,108 కోట్లు, వైద్య రంగానికి 12,393 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్లు, బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 3,591 కోట్లు కేటాయించింది. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వస్తుల మెరుగుదలకు 500 కోట్లు, నగరాభివృద్ధికి 1000 కోట్లు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక పద్దు కేటాయింపుల్లో 6 గ్యారంటీలకు పెద్దపీట వేసింది. ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తున్న సర్కార్ కొత్త బడ్జెట్లో 56,084 కోట్లు కేటాయించింది. అభయహస్తం హామీల్లో రైతు భరోసాకు 18,000 కోట్లతో సింహభాగం నిధుల్ని ప్రతిపాదించింది. సామాన్యుని కష్టాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన అభయహస్తంలోని పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తంలోని పలు పథకాలకు బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 6 గ్యారంటీలకు పద్దులో 56,084 కోట్లతో సింహభాగం కేటాయింపులు చేశారు. సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు ఏడాదికి 12,000 చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసాకు 18,000 కోట్ల రూపాయలను పద్దులో ప్రతిపాదించారు. భూమి లేని నిరుపేద కూలీల కుటుంబానికి ఏడాదికి 12,000 చొప్పున అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు కేటాయింపులు జరిపారు. సన్నరకం వడ్లకు క్వింటాకు 500 రూపాయలు బోనస్ అందించేందుకు 1800 కోట్లు కేటాయించారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 12,571 కోట్ల రూపాయల నిధులను పద్దులో ప్రతిపాదించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని ఆశలు రేకెత్తించి నిస్పృహలను మిగిల్చిందని, ఇప్పుడు పేదవారి ఇంటికలను తీర్చేలా పనిచేస్తున్నామని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశలు రేకెత్తించి చివరకు నిరాశా నిస్పృహలనే మిగిల్చింది. అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాల్లో 34,545 నిర్మాణాలకు 305 కోట్ల 3 లక్షల రూపాయల నిధులు కేటాయించి వాటిని అందుబాటులోకి తెస్తున్నాము. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని హైదరాబాద్ నగరం నలువైపులా శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేసి అల్పాదాయ మరియు మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాలను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నాం. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే సిలిండర్ రాయితీ కోసం 723 కోట్లు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి 4,305 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. చేయూత కింద సామాజిక పింఛన్ల కోసం 14,861 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,143 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు. గృహజ్యోతి కింద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 2,080 కోట్లు పద్దులో ప్రతిపాదించారు. అభయహస్తంలోని ప్రతి అంశం పేదవారి కష్టాలు తీర్చేలా రూపుదిద్దుకున్నవేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఒక నిరుపేద తన రోజువారీ జీవితంలో ఏ కనీస సదుపాయాలు ఉండాలని కోరుకుంటాడో వాటినన్నింటినీ అభయహస్తంలో భాగంగా చేర్చడం జరిగింది.
మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది. గ్రామీణ పట్టణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలకు ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చింది. గ్రామీణ వ్యవస్థకు మూల స్తంభాలైన పల్లెల ప్రగతి ఢోకా లేకుండా 31,605 కోట్లు ప్రతిపాదించింది. శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా మున్సిపాలిటీలకు ఇతోధికంగా నిధులు కేటాయించింది. వరంగల్ను విద్యా, వైద్య, ఐటీ కేంద్రంగా, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఖిల్లాగా మారుస్తామని ప్రకటించింది. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమన్న మహాత్ముని స్ఫూర్తితో గ్రామీణ వికాసానికి శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం వివరించింది. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రామీణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు 31,605 కోట్లతో కార్యాచరణ రూపొందించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. 2024-25లో ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన నిధులను సకాలంలో చెల్లిస్తూ పలు గ్రామీణాభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసినట్లు బట్టి వివరించారు. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా 781 కోట్ల వ్యయంతో 26,055 సాంప్రదాయ నీటి వనరుల్ని పునరుద్ధరించాం. 926 కోట్ల రూపాయల వ్యయంతో 82,286 గ్రామీణ రోడ్లని నిర్మించాం. 275 కోట్ల వ్యయంతో 51,216 పిల్ల కాలువలు మరియు ఇతర కాలువల పూడికతీత పనుల్ని పూర్తి చేశాం. 244 కోట్ల రూపాయలతో 63,854 భూమి అభివృద్ధి పనుల్ని చేపట్టాం. అలాగే 16,310 జల పరిరక్షణ పనులకి 155 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది. అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న తరుణంతో పరిశ్రమల ఏర్పాటు, మౌలిక సదుపాయాల విస్తరణ దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలపై 20 MLD సామర్థ్యం కలిగిన 4 మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టినట్లు ఆర్థిక మంత్రి బట్టి వివరించారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ కింద జంట జలాశయాలను పునరుద్ధరిస్తామని వెల్లడించారు. దశాబ్దాలుగా పట్టించుకొని మ్యాన్హోల్స్ పూడికతీత, మురుగునీటి లైన్లు శుభ్రం చేయడంతో 25% ఫిర్యాదులు తగ్గినట్లు వెల్లడించారు. ORR ఫేజ్ 2 నీటి సరఫరా ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్నట్లు సర్కార్ వివరించింది. పట్టణాల్లో వరద సమస్యలు ఎదుర్కోవటానికి ప్రభుత్వం సమగ్ర నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. హైదరాబాద్ లో వరద నీటిని నివారించేందుకు 5,942 కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర వరద నీరు పారుదల ప్రాజెక్ట్ ని మంజూరు చేయటం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి కొరకు 4,500 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ మొత్తాన్ని వచ్చే 3 ఏళ్లలో ఖర్చు చేసి వాటికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తాం. హైదరాబాద్తో పాటు తర్వాతి స్థాయి నగరాలైన వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలను అభివృద్ధి చేసే ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించింది. వరంగల్ను విద్య, వైద్య, ఐటీ కేంద్రంగాను, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు, తయారీ రంగానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల కష్టాలు తీర్చేది కాదని, ఢిల్లీకి మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బడ్జెట్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను ఎక్కడా ప్రస్తావించలేదని మండిపడ్డారు. ఎండిన పంటలకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఈ బడ్జెట్లోనే నిధులను కేటాయించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. సబ్బండ వర్గాల ఆశలపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నీళ్లు చల్లిందని పేర్కొన్నారు. బడ్జెట్లో కూడా భట్టి రాజకీయ ప్రసంగం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బడ్జెట్లో 2 పేజీలు పెరిగాయి కానీ పేదల సంక్షేమం మాత్రం పెరగలేదని దుయ్యబట్టారు. అబద్దాల్లో, అంకెల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్ సర్కార్ను మించి కాంగ్రెస్ బడ్జెట్ ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరుందన్నారు. కేటాయింపులకు, ఆచరణకు పొంతనే లేని బడ్జెట్ అని విమర్శించారు. మేనిఫెస్టోలోని 10% హామీలను కూడా అమలు చేయలేని అసమర్థ సర్కారని తేలిపోయిందని ఒక ప్రకటనలో బండి సంజయ్ పేర్కొన్నారు. అభయహస్తం కాదు, మహిళల పాలిట శూన్యహస్తమని నిరూపించిన బడ్జెట్ అని విమర్శించారు. ఏ విధంగా రాబడి వస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అండ లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఇంకా ఇబ్బందిగా ఉండేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న పాయల్ శంకర్ శాఖల వారీగా గతంలో పెట్టిన బడ్జెట్ ఖర్చు చేసింది ఎంతో ప్రశ్నిస్తామన్నారు.
రాష్ట్ర బడ్జెట్ ఉగాది పచ్చడిలా ఉందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్ర జనాభాలో సగం మందికి ఈ బడ్జెట్ ఫలాలు అందేలా లేవని పేర్కొన్నారు. కేంద్రం సహకారం లేకుండా కేవలం అప్పుల మీద రాష్ట్రం నడుస్తోందని అనుకోవటం లేదని స్పష్టం చేశారు. గత బడ్జెట్తో పోలిస్తే 9,000 కోట్లు మాత్రమే పెంచారని, కేటాయించిన బడ్జెట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. యువ వికాసం నుంచి మంచి పథకమేనని అభిప్రాయపడ్డారు. అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థ మెక్డొనాల్డ్స్ భారత ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లో గ్లోబల్ ఇండియా ఆఫీస్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మెక్డొనాల్డ్స్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో రేవంత్ రెడ్డితో మెక్డొనాల్డ్స్ చైర్మన్ క్రిస్కాంప్ కెజెన్స్కీ తదితరులు సమావేశమయ్యారు. సుమారు 2,000 మంది ఉద్యోగులు పనిచేసే కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు మెక్డొనాల్డ్స్ ముందుకు రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నప్పటికీ మెక్డొనాల్డ్స్ సంస్థ హైదరాబాద్ను పెట్టుబడుల కోసం ఎంచుకోవడం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను సీఎం వివరించారు. నిపుణులైన ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సేవలను వినియోగించుకోవాలని మెక్డొనాల్డ్స్ ప్రతినిధులకు రేవంత్ రెడ్డి సూచించారు. మెక్డొనాల్డ్స్ కు అవసరమైన ఉత్పత్తులను స్థానిక రైతుల ద్వారా సేకరించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ప్రతిభావంతులు, మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలు ఉన్నందునే భాగ్యనగరాన్ని ఎంచుకున్నట్లు మెక్డొనాల్డ్స్ చైర్మన్ తెలిపారు. రాష్ట్రంలో 38 అవుట్లెట్లు ఉన్న మెక్డొనాల్డ్స్ ఏటా 3-4 విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు వెల్లడించారు. ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. 8 రోజుల అంతరిక్ష యాత్ర కోసం వెళ్లి 286 రోజుల పాటు అక్కడ చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమికి చేరుకున్నారు. తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ వ్యోమనౌక సురక్షితంగా దిగింది. సునీత విలియమ్స్ కు ఇది 3వ అంతరిక్ష యాత్ర కావడం గమనార్హం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. సునీత విల్మోర్తో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో భూమికి చేరుకున్నారు. కేవలం 8 రోజుల యాత్ర కోసం గతేడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత విలియమ్స్ విల్మోర్ ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. భూమి చుట్టూ వీరు 4,576 సార్లు తిరిగారు. అంటే అంతరిక్షంలో 19,52,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. భూమికి తిరిగి బయలుదేరే ముందు ఐఎస్ఎస్ లోని వ్యోమగాములకు సునీత, విల్మోర్, నిక్ హేగ్, గోర్బునోవ్ వీడ్కోలు పలికారు. అంతా కలిసి ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. అనంతరం అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై ఉన్న క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:35 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక పూర్తిగా విడిపోయింది. భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని సాగించింది. ఇందుకోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వలన విన్యాసాలు చేపట్టింది. భూ వాతావరణంలోకి వ్యోమనౌక చాలా వేగంగా ప్రవేశించింది. ఆ రాపిడి కారణంగా ఏకంగా 1650 డిగ్రీల సెంటీగ్రేడ్ల వేడి ఉత్పన్నమై వ్యోమనౌక చుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది. కొంతసేపు వ్యోమనౌకతో కమ్యూనికేషన్ తెగిపోయి ఉత్కంఠ ఏర్పడింది. వ్యోమనౌక చుట్టూ ఉష్ణకవచం సమర్థంగా పనిచేసి ఆ వేడిని తట్టుకుంది. రీఎంట్రీ తర్వాత రేడియో సైలెన్స్ ను ఛేదిస్తూ కమాండర్ నిక్ హేగ్ మాట్లాడటంతో కమాండ్ సెంటర్లో అందరిలో ఆనందం వెల్లివిరిసింది. సముద్ర జలాలకు 18,000 అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని 2 డ్రోగ్ చూట్లు విచ్చుకున్నాయి. దీనివల్ల వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్ల నుంచి 190 కిలోమీటర్లకు తగ్గింది. సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో 2 ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. డ్రోగ్ చూట్లు, పారాచూట్లు క్రూ డ్రాగన్ వేగానికి సమర్థంగా కళ్లెం వేయడంతో కమాండ్ సెంటర్లో చప్పట్లు మార్మోగాయి. ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్ బోట్లలో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకొచ్చారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించుకున్నాక వ్యోమనౌకను మేఘన్ నౌకపైకి చేర్చారు. ఆ తర్వాత లోపల ఉన్న 4 వ్యోమగాములను స్పేస్ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. తొలుత కమాండర్ నిక్ హేగ్, ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్, సునీత విలియమ్స్, విల్మోర్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చారు.
క్రూ డ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీత ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు. సాధారణ వైద్య పరీక్షల కోసం వ్యోమగాములను స్ట్రెచర్లపై తరలించారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విలియమ్స్, విల్మోర్ ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అందులో వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకురావడం ప్రమాదకరం కావచ్చని నాసా భావించింది. దీంతో మానవరహితంగానే ఆ వ్యోమనౌకను భూమికి రప్పించింది. నాటి నుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారు పొడమికి చేరుకున్నారు. సునీత విలియమ్స్ 3వ రోదసి యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. 2006, 2012లోనూ అంతరిక్ష యాత్రను ఆమె విజయవంతంగా చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 10,601 కోట్ల రూపాయలతో ఈశాన్య రాష్ట్రం అసోంలో యూరియా ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కీలకమైన పంట పోషకం దిగుమతిని తగ్గించి భారత్ను స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. దేశంలో పాల ఉత్పత్తి పెంచేందుకు 6,190 కోట్లతో 2 పథకాలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అందులో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద పాల ఉత్పత్తిని పెంచడానికి 3,400 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలో పాడి పరిశ్రమల అభివృద్ధికి 2,790 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుందన్నారు. మహారాష్ట్రలో జేఎన్పీఏ పోర్టు నుంచి చౌక్ వరకు 29 కిలోమీటర్ల మేర 6 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైస్పీడ్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు వివరించారు. తక్కువ విలువగల యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి 1,500 కోట్లతో ఓ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఒక వ్యక్తి ఓ వ్యాపారికి 2,000 కంటే తక్కువ చెల్లించినట్లయితే ప్రభుత్వం మర్చెంట్ డిస్కౌంట్ రేటు ఖర్చును భరించనుంది.